హలో, మా మమ్మీ చెప్పకుండా ఈరోజు కిందకు వచ్చేసింది. ఇంటి కిందకి ఎందుకు వచ్చిందో తెలీదు. ఈరోజు బాగా వర్షం పడిందనమాట. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. చెప్పకుండా కిందకు వచ్చి ఏం చేస్తున్నావు? ఇటు చూడు. పచ్చదనం పరిశుభ్రత ఇది ఏందనం అది? పచ్చదనం పరిశుభ్రత. గడ్డి బాగా పెరిగిపోయిందిగా, మెట్లంపటి చండాలంగా ఉంది. చిన్న వీడియో తీస్తున్నా, ఇచ్చాడు. పిలుస్తుంది ఎవరో అనుకుంటాం. ఇదంతా ఇప్పుడు పీకుతావా? మరి పీకుదాం, వర్షం వచ్చిందిగా, నానిపోయింది, ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే మన గుమ్మ మీద చండాలంగా ఉంటుంది. నీకు బాగలేదు కదా ఈ పనులు అవసరం? బాగోలేదు, మరి మీరు చెట్టలు తీయట్లేదు కదా. నిన్న ఇల్లు కడిగేటప్పటికి కలిసిపోయారు మీరు. మొన్న రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి కదా మేము, అందుకే నేను చెప్పలేదుగా మీకు, నేనే చేస్తున్నా. మరి లేకపోతే ఇంకా పెరిగిపోతుంది. ఇది ఎండ వస్తే ఇంకా అసలు రాదు. ఇప్పుడు వాన వచ్చిందిగా, ఈజీగా వచ్చేస్తుంది. నా మీద పడుతుంది. సైలెంట్గా కిందకు వచ్చేసి చేస్తున్నావా? మీరు మేము పిలుస్తున్నారు రారుగా మీరు, అందుకే నేనే వచ్చా. ఇగో ఎట్టాగే వచ్చి క్లాసులు బిగుతావుగా. నేను వీడియో తీస్తున్నాను. ఏదైనా చూపించి మా వాళ్ళకి, ఇదిగోండి నా కష్టాలు చూసారా. బాగులేదని ఒక 20 రోజులు పడుకున్నానా, చూడండి ఇది ఎంత పెరిగిపోయింది గడ్డి. చూడండి అదంతా మొత్తం పెరిగిపోయింది బాగా. ఇది వదిలేస్తే ఇంకా పెరిగిపోతుంది. గుమ్మ మీద చండాలంగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు పీక్కుంటూ అక్కడ దాకా వెళ్ళిపోయింది మా అమ్మ. మా మా హాయ్ చెప్పు. ఈ ప్రపంచంలో మనుషులు బతకడానికి కష్టమవుతాయి, జంతువులన్నీ. షీ అమ్మ అమ్మ చూడచ్చు, నీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు. వెళ్ళిపోయిందిలే. కొండపేట చెట్లు చూడు ఎన్ని ములిసి. అంత పాసిపోయింది బాగా. ఎంత ఎరావమ్మా? కాలంలో ఉంది ఇంకా. కొండపేట చెట్లు మాత్రం బాగా ములిసినాయి. ఇవన్నీ అయ్యి అదంతా పీకేసింది మా అమ్మ.
అమ్మ అదేంటి జలగా దగ్గు జలగ. దీంట్లో కూడా కొండపిల్ల తీసేస్తాయి అమ్మా. కొంచెం పెద్ద పీకేసేద్దాం. ఇప్పుడే పీకేయచ్చు కదా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఎటు పని కాదు, కొంచెం ఆకు పెద్దదైతే వాడుకోవచ్చు. కోసుకున్న తర్వాత మొక్క పీకేయచ్చు. మా పైపు ఉంది అక్కడ, జాగ్రత్త. మనం ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు. మాది పారేస్తే అమ్మ బిందెలు కాదు. ఎంత వచ్చిందో చూసారా. వర్షాకాలం బాగా పెరిగిపోయింది. వాన పెరిగిపోయింది బాగా. దానికి పీకేసేస్తే ఈజీగా వస్తుంది, వాన పడింది కాబట్టి. మళ్ళీ ఎండ వచ్చినట్టు రాదు. అదో పోగు ఇదో పోగు. కొంచెం పంచేదమ్మా చెప్తే ఒకసారి చూపిస్తా చూడు. ఇదిగోండి, నేను గడ్డి పీకక ముందు ఎలా ఉందన్నమాట. ఇంటి ముందు పీకిన తర్వాత మీకు మళ్ళీ చూపించాను కదా, అంతా క్లీన్గా ఉందన్నమాట. ఈ పిచ్చి గడ్డి మొత్తం పీకేసాను. అమ్మ దెన్న నవ్వని ఒక ఫోటో తీస్తుంటే బాగుండదమ్మా. మొత్తం పీకక ముందు ఒకసారి ఫోటో తీస్తుంటే బాగుండేది. చూడండి మా అమ్మ మొత్తం పీకేస్తుంది. మా అమ్మకి కొంచెం కైండ్ ఆఫ్ ఓసిడి అనమాట. ఏమన్నా ఇట్లా క్లీన్ చేయాలనుకుంటే చేసేస్తుంది, బాగోకపోయినా చేసింది. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. ఓసిడి ఉన్న వాళ్ళతో నీట్గా ఉంది, ఇందా చండాలంగా ఉంది. ఈ గడ్డి రావట్లా, ఈ గడ్డి రావట్లా, చెయ్యి వస్తుంది పోతాం. సరే వదిలేసారా మా రా. ఇంకా ఏమిల్లు ఇదే మా ఇల్లు. లైక్ మా ఇంట్లో పెద్ద బొప్పాస్కాయ చెట్టు ఉంది. మమ్మీ ఒకసారి బొప్పాస్కాయ కూర వండింది కదా, అక్కడున్న చిట్కాయలతో అక్కడ ఉన్నాయి కదా. దిస్ ఈస్ అవర్ హౌస్. చాలా పైకి ఉంది. మా అయిపోయింది. సరే బాయ్ చెప్పు.
నా సీక్రెట్ మిషన్ ప్రైవేట్ అయిపోయింది. కూర్చుందాం పద, హ్యాపీగా ఉంది. అమ్మా అమ్మా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? బాగా నీరసంగా ఉంది, అనవసరంగా పీకేనా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, అంటే చండాలంగా ఉంది. మరి ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉందో, ఎంత పీకేసాను చూడు గడ్డి. ఇప్పుడు చూడు నీట్గా ఉంది, రేపు పొద్దునకి చక్కగా నీట్గా ఉంటుంది బండిలో పెట్టుకోవడానికి. లేకపోతే గమ్ము ఎదురుగా చండాలంగా ఉంది కదా, అందుకని పీకేసా. సరే బాయ్ చెప్పు. అమ్మో నీరసంగా ఉందమ్మా. వెళ్ళి వేడి వేడి స్నానం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. చూసారా ఎంత తీసేసాను. మా అమ్మాయి ఏమైనా తిడుతుంది, ఎందుకు చేసావు ఏంటని. కానీ చండాలంగా ఉంది, ఇలా ఉంటే నచ్చదు అనమాట. నెలకు ఒకసారి తీస్తూ ఉంటాను. అదే చెప్పాగా ఓసిడి ఉందని. అయితే 2 నెలలు అవుతుంది కదా, అందులో వర్షం పడింది. నిన్న ఇవాళ ఒకటే వర్షం పడుతుంది, అందుకని తేలిగ్గా వస్తే అన్నీ పీకేయటం జరిగింది అనమాట. ఇది మా ఇంటి ముందు పచ్చదనం, పరిశుభ్రత ఇదనమాట. ఓకేనండి, బాయ్. బాయ్.